మన విశ్వాసం పైన జరిగినటువంటి దాడి గురించి, ఇది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డు పై జరిగిన ఘోర అవమానం గురించి, అపచారం గురించి. తిరుపతి అంటే కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది కోట్ల భక్తుల నమ్మకం. ఈ నమ్మకానికి ప్రతీకే శ్రీవారి లడ్డు ప్రసాదం. అలాంటి మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటే అది తప్పు కాదు, అది నేరం, అది పాపం. ఇది భక్తుల మనోభావాలకి కత్తిపోటు లాంటిది. పాలు లేదు, పెరుగు లేదు, వెన్న లేదు, అయినా 60 లక్షల నెయ్యి తీసుకొచ్చారు. ఎలా తయారైంది దేవుడికే అర్థం కావాలి. అసలు ఆవులు లేని కంపెనీలకి ఇలాంటి కాంట్రాక్ట్లు ఎలా ఇచ్చారు? పాల వ్యాపారం చేయనటువంటి కంపెనీలకి ఇలాంటి కాంట్రాక్ట్లు ఎలా ఇచ్చారు? అది గత ప్రభుత్వం మరి బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఇది ఏమి యాదృచ్ఛికం కాదు, ఇది ప్రణాళికాబద్ధంగానే జరిగింది. మనం చూసినట్లయితే కనుక సిట్ దర్యాప్తు ప్రకారం అనేక రసాయనాలతో మరి పామాయిల్ కలిపి నెయ్యిలాగా చూపించి 60 లక్షల కెమికల్స్ని మరి లడ్డూ ప్రసాదంలో వాడారు. గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు 1,61,00,000 నెయ్యి సరఫరా చేశారు. అందులో